Hello friends, welcome back to our channel. Friends, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ సో ఏదైతే ఉందో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది. సో ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అన్న, ఏపీలో టీఎస్లో వచ్చేసి చాలామందికి ఈవెన్ సెకండ్ ఫేజ్ కూడా అయిపోయి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఐ నో ఫ్రెండ్స్, నాకు అర్థమవుతుంది మన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. సో ఓకే, దట్స్ ఓకే, అది వదిలేసేయండి. మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సో ఎట్టగెళ్ళకైతే మనకి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ వరకు అయితే సో మనకైతే సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా మీరైతే వెబ్సైట్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వన్స్ మనకి రాగానే. దాని కొరకు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి. సో ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మీరు కనుక అడిగితే ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే, చాలామందివి ఫస్ట్ ఎవరైతే మెయిల్ చేశారు కదా, సో సర్టిఫికేట్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయిల్ చేశారు అండ్ సీట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే టోటల్ 8,000 సీట్స్ నుంచి 6,000 సీట్స్ మాత్రమే ఫిల్ అయిపోయినాయి. 6,000 సీట్స్ అంటే ఇంకా 2K అంటే 2,000 సీట్స్, నియర్లీ 2,200 or 300 సీట్స్ అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవన్నిటి కొరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ అప్లికేషన్స్ రావాలి, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మిగతా అప్పుడు విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయిల్ చేసిన వాళ్ళందరూ వెరిఫై చేసి కోరిగెండమ్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి వాళ్ళకి లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఫర్ దట్ కొంచెం అయితే లేట్ అవుతుంది. లేదంటే వాళ్ళని డైరెక్ట్గా ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ రూపంలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా జరుగుతుంది. సో అలా అయిన వాళ్ళని ఈ యొక్క ఫేజ్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడానికి కనుక అలౌ చేస్తారా అని చెప్పేసి కొంచెం అయితే లేట్ అయితే అవుతుంది. దాని కొరకి అంతకన్నా మించి ఏం లేదు. ఇప్పటికీ నేను మీకు 2 days బ్యాక్ అయితే చెప్పాను ఈ 2-3 daysలో వస్తుందని చెప్పేసి. ఎట్టకల్లకైతే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకి ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకి అప్డేట్ అయితే రావచ్చు. మీరైతే ఎప్పటికప్పుడు వెబ్సైట్ అయితే చూస్తూ ఉండండి, ఓకేనా. సో దాని కొరకు అయితే లేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో కొంచెం అయితే పేషెన్స్గా వెయిట్ చేయండి. ఇప్పటివరకు చాలా వెయిట్ చేశారు, ఇంకొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్. మనకి వన్స్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ రాగానే సో మనకి ఫాస్ట్గా అయితే కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. లైక్ ఒక 3 days అయితే ఇస్తారు మోస్ట్లీ. 3 daysలోగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత 3 days థర్డ్ డే రోజున డైరెక్ట్గా మీకు సీట్ అనేది అలర్ట్ చేయొచ్చు, లేదా ఆ నెక్స్ట్ డే రోజున అలర్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇప్పటికీ లేట్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఫాస్ట్ మోడ్లో అయితే వాళ్ళు కంప్లీట్ చేసే ఆలోచనలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ యొక్క సెకండ్ ఫేజ్ అయిపోగానే వెంటనే 1 day గ్యాప్ లేకుండా మనకి థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే ఇస్తారు. థర్డ్ ఫేజ్ అంటే మాపప్ ఫేజ్ అనమాట. సో థర్డ్ ఫేజ్లో మోస్ట్లీ ఒక 200 to 300 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఫిల్ అయిపోతాయి. అవి ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మరొక ఫేజ్ పెడతారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని 8K సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఫిల్ అయిపోతాయి. అవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఓరియంటేషన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓరియంటేషన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే మోస్ట్లీ మనం అనుకోవచ్చు డిసెంబర్ 2nd నుంచి 5th లోపు అయితే మనకి ఓరియంటేషన్ క్లాస్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ మంత్లో స్టార్ట్ చేయరా అంటే ఈ మంత్లో స్టార్ట్ చేయరు ఫ్రెండ్స్. ఈ ప్రక్రియ అయిపోయినానికి ఈ మంత్ అయిపోతుంది. నెక్స్ట్ December 2nd వరకు కూడా మోస్ట్లీ థర్డ్ ఫేజ్ ఉంటుండొచ్చు, కానీ అంత ల్యాగ్ అయితే అవ్వదు. మనకి ఓరియంటేషన్ క్లాస్ అయితే 2nd నుంచి 5th లోపు అయితే అవుతుంది. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకైతే మీరైతే రెడీగా ఉండండి. అప్పటి వరకు చెప్తున్నాను, రెడీగా ఉండండి. మీకైతే క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. వన్స్ మనకి క్లాసెస్ స్టార్ట్ అయినాక మీరు ఫస్ట్ డేనే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గర్ల్స్ బాయ్స్ అందరికి చెప్తున్నాను, ఫస్ట్ డేనే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డే ఓరియంటేషన్ క్లాసెస్కి మీరు వెళ్తే పక్కన ఏ హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్కి అయితే, గర్ల్స్కి అయితే డైరెక్ట్గా ఆ యొక్క కాలేజెస్లో హాస్టల్స్ అయితే మీరు వెతుక్కోవాలి కాబట్టి, రూమ్స్ సరిగ్గా చూసుకోవాలి కాబట్టి మీరు ఫస్ట్ డేనే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆ ఫీ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా పే చేయాల్సి ఉంటుంది. మెస్ ఫీజు, దోబీ ఫీజు సమ్ అమౌంట్ అయితే ఉంటుంది, అవైతే మీకు పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరైతే ఇంకా అడిషనల్గా పేమెంట్ అయితే దేని కొరికి అంటే లైక్ క్లినికల్స్ డ్రెస్సెస్, ఓటీ డ్రెస్సెస్, సో అవైతే యూనిఫామ్స్ ఉంటాయన్నమాట. ఆ యూనిఫామ్స్కి మీరు అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ఇవన్నీ అయితే మీకు ఆ రోజు చెప్తారనమాట. అందుకొరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం అలవాటు పడడానికైతే కొంచెం అయితే మీరైతే ఉండండి, ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఇంతతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ రోజు అయితే మనకి సెకండ్ పేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.